ఏపీ రాష్ట్రానికి సంబంధించి మినిస్టర్గా పదవి ఇచ్చేందుకైతే చంద్రబాబు నాయుడు ఇటు ప్రమాణ స్వీకారానికి కూడా రెడీ చేసుకునే విధంగా ప్రజెంట్ నాగబాబు అయితే ఉన్నారు అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయనకి ఏ పదవి ఇవ్వబోతున్నారు ఏంటి అనే దాని గురించి అందరికీ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మినిస్టర్లవి అనే పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే అదే క్రమంలో అందులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు రాజీనామా చేసి ఈ పార్టీలోకి రావడం, ఇలా ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రజెంట్ ఇటు కూటమి ప్రభుత్వం నుంచి 2 సీట్లు ఉంటే ఒకటేమో అటు టీడీపీ తీసుకుంటే ఇంకోటేమో జనసేన పార్టీకి అయితే ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే అనుకుంటున్నారు. మరి దానికి గల ఏకైక వ్యక్తి పేరు ఏదైతే వినిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా నాగబాబే అని చెప్పొచ్చు. అయితే ఆయనకి మాత్రం ఎలాంటి పదవి నాకు వద్దని, రాష్ట్రానికి అభివృద్ధి కోసమే నేను ముందుకు వెళ్తున్నాను, అదే కాకుండా నేను జనసేన కోసమే నేను పని చేస్తాను, నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఆయన కొన్ని సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆయనకి కొద్ది రోజులలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసలు ఆయనకి ఇవ్వబోతున్న పదవి గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి ఆయనకు అసలు ఏ పదవి ఇవ్వబోతున్నారు, ఆయన తీసుకుంటారా లేదా అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి మాత్రం వాళ్ళ అన్నయ్య అయినటువంటి నాగబాబు ఖచ్చితంగా ఆయనకంటూ ఒక హోదా ఉండాలని ఆయన అయితే అనుకుంటూ ఉన్నారు. మరి ఆ హోదా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఇవ్వాలని కూడా అనుకుంటోంది. మరి చూడాలి, నిజంగా ఆయన పేరు బయటకైతే వినిపిస్తోంది. మరి ఇంకొంతమంది ఏంటంటే ఆయన కాకుండా ఇతర వ్యక్తులకు ఇవ్వచ్చు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అంటున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు మాత్రం అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఆయనకి ఏ పదవి ఇచ్చారు, ఏ మినిస్టరేట్ ఇచ్చారు ఏంటి అనేది ఇంకొద్ది సేపట్లో అయితే మనకైతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు.